వెల్కమ్ టు టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈ కార్ రేస్ వెంటాడుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. 2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు. దీంతో ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల 2024 ఫిబ్రవరి నెలలో జరగాల్సిన రెండవ దఫా రేసు నిర్వహణకు హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు 755 కోట్ల రూపాయలు ఇవ్వడంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టింది. కాగా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే చెల్లించినట్లుగా పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు. దీనిపై గతంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి జరిగిన విషయాలను బయటపెట్టారు. దీనిపై విచారణకు రేవంత్ సర్కార్ ఏసీబీకి అప్పగించారు. ఈ కేసులో పూర్తి వివరాలను బయటకు రాబట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు చేసి విచారణ చేయాలని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ అరెస్టు అనుమతి కొరకు గవర్నర్కు లేఖ కూడా రాశారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా అనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కానీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 2025 విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీం అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణ ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది. రేపు ఈడీ విచారించనుంది. మరి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది చూడాలి. విచారణకు హాజరైతే విచారణ అనంతరం కేటీఆర్ను అరెస్ట్ చేసి అవకాశం అయితే ఉందని కూడా కొంతమంది అంటున్నారు. మరి గురువారం ఏం జరగబోతుందో చూద్దాం.